బాక్సాఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తుంది అంటే 1000 కోట్లు అంటున్నారు చాలా మంది. కానీ ట్రేడ్ పండితులు మాత్రం ఆ విషయాన్ని చెప్పేందుకు ఇంకాస్త టైం అడుగుతున్నారు. అంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందేనా అంటే అదేం కాదు, అన్ని రోజులు అక్కర్లేదు, కేవలం నవంబర్ 17 వరకు ఆగితే సరిపోతుందట. అదేంటి, ఆ రోజు ఏం జరగబోతోంది? పుష్ప 2 ఎంత కలెక్ట్ చేస్తుందనేది ఆ రోజు ఎలా చెప్తారు అంటారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. ఇండియన్ సినిమా చాలా పాన్ ఇండియన్ సీక్వెల్స్ చూసింది. బాహుబలి 2 రిలీజ్ అయినప్పుడు, KGF 2 రిలీజ్ అయినప్పుడు, ఆఖరికి డీజేటీలు మత్తు వదలరా సీక్వెల్స్ రిలీజ్ అయినప్పుడు కూడా ఈ సినిమా ట్రైలర్స్ క్రేజ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లేందుకు కీ రోల్ ప్లే చేశాయి. నవంబర్ 17న పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అవుతుంది. అసలే పుష్ప సీక్వెల్ పై ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. ఈ దశలో ఈ ట్రైలర్ కీలకంగా మారింది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ మూవీపై ఏ స్థాయిలో రాబోతోంది, పుష్పరాజు క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది ఒక క్లారిటీ ఇచ్చింది. ఇక ట్రైలర్ వచ్చి మిగతా పని పూర్తి చేస్తే చాలు అని అంటున్నారు ట్రేడ్ పండితులు. పుష్ప 2 కూడా 1000 కోట్లు కొల్లగొడుతుందని అంచనాలు ఉన్నాయి. ఈ దశలో అన్ని వసూళ్లు రావాలి అంటే సూపర్ హిట్ సాంగ్స్ తో పాటు బ్లాక్ బస్టర్ ట్రైలర్ కావాలి. రిలీజ్ రోజు వరకు యూట్యూబ్ ను షేక్ చేసే ట్రైలర్ రావాలి అంటున్నారు ట్రేడ్ పండితులు. అప్పుడే అడ్వాన్స్ బుకింగ్ లో ఫైర్ అంటుకుంటుంది. నార్త్ టు సౌత్ వసూళ్ల వర్షం కురవడం మొదలవుతుంది అంటున్నారు. అందుకే అందరి దృష్టి పాట్నాలో జరగబోయే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పై ఉంది.